మమ్మీ ఏం చేస్తున్నావు? అమ్మా నీ చిన్న కొడుకు నీళ్ళు కాగబెడుతుంది. వాడు పొద్దున్న చేసిండే. పొద్దున్న చేస్తే ఇప్పుడు ఆడొస్తే అట్టే పడుకుంటాడా? అందుకోసమా? ఈ చలికి చేస్తాడంటావు మళ్ళా? చేస్తాడు, కాగబెట్టి వస్తే. ఎక్కడికి పోయినా ఈ డ్యూటీలో వదలవేందమ్మా నువ్వు? అసలు టైం ప్రకారం చేస్తావు. చేయాల్సిందే. ఎక్కడికి పోయినా మంచిగా పొయ్యి మంటలు చేయడం, పిల్లలకి నీళ్ళు కాగబెట్టడం, అక్క కాడికి పోయినంత చేస్తావు, ఈడికి వచ్చినంత చేస్తావు. అల్లం వెల్లిపాయలు లోడము చేయాలిగా, మరి చేయాలిగా, అంతే అంటావా? అమ్మల డ్యూటీ అదేనా? ఇష్టంతో చేస్తారు కదమ్మ, ప్రేమతోటి. ప్రేమతో చేయకుంటే ఈర్ష్యతో చేస్తారని కొందరు అనుకుంటారు, అమ్మతో పని చేపిస్తున్నావు అనుకుంటారు, కానీ అది వాళ్ళకి అది ఇష్టంగా చేస్తారనమాట, ప్రేమతోటి చేస్తారనమాట, అట్లా. అంతే కదమ్మా? అయితే నువ్వు వంట చేసినప్పుడు ఒకసారి ఒక వీడియో పెడితే ఒకరు కామెంట్ పెట్టారు, అమ్మకి మీరు చేయాలి కానీ మీరు అమ్మతో చేయించుకుంటురా అని. మీరేమో ప్రేమతోటి ఆరాటం ఉంటుంది మీకు, అది చేయాలి ఇది చేయాలి పిల్లలకని. అంతే కదా? మీరు అట్లా చేసిన దాంట్లోనే తృప్తి పడుతుంటారు, సంతోషపడుతుంటారు పిల్లల కోసం. మీరు చేస్తుంటే మేము కూర్చొని చూస్తాము, చూడరు. ఇప్పుడు నీకు నీళ్ళు కాగబెట్టి వాడికి రుద్ది పోసేరాక నీకు తృప్తి ఉండదని నాకు అర్థమైంది. అంతేనా? చూసిర్రా? ఇక ఇట్లుంటుంది అనమాట అమ్మమ్మల ప్రేమ. అమ్మ ప్రేమ అంటే ఇట్లుంటుంది. దాన్ని మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎందుకు ఈ వీడియో పెట్టినంటే, ఇంతకుముందు ఒకసారి అమ్మ నాకు అన్నం తినిపిస్తుంటే వీడియో పెడితే ఒకళ్ళు కామెంట్ చేసిరనమాట, అమ్మతోటి చేయించుకోవడం కాదు మీరు అమ్మకి చేయాలని. మేము అమ్మకి చేసేది అది మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, అది వాళ్ళు ప్రేమతో చేస్తారనమాట. బిడ్డలకి అమ్మలు చేసేది ప్రేమతోటి, ఓకేనా? వాళ్ళకి మనం ఇప్పుడు వద్దు అన్నా కూడా వాళ్ళకి అది తృప్తి ఉండదు. వద్దంటే ఊరుకోదు మా అమ్మ అసలు, ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు. ఆమెకు అట్లనే ఇష్టం. మన వల్ల ఇప్పుడు ఆమె ఎత్తైనా కూడా వాళ్ళకి రుద్ది స్నానాలు పోస్తుంది, తెలుసా? అట్లుంటుంది అమ్మమ్మ ప్రేమ అయితే. అంతే కదా? చూడండి. ఓకే మరి బాయ్.